హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎంపీసీ మ్యాథమెటిక్స్ టాపిక్ మ్యాట్రిసెస్, పేజ్ నంబర్ 64 to 65 in textbook, new textbook, exercise 3B, first Roman, question number 21. 2 into 2 by 2 matrix plus 2 by 2 matrix equal to another 2 by 2 matrix. So solve చేద్దామా? Multiplication, scalar into any matrix. This scalar is multiplied by each and every element in the matrix. Scalar 2 into 1, డైరెక్ట్ నేను ఆన్సర్ చేస్తున్నాను. 2 into 1 2, 2 3 6, 2 into 0 0, 2 into x, 2x. This is the matrix. After multiplying scalar 2 plus y 0 1 2 is equal to 5 6 1 8. 2 matrices అడిషన్ చేయాలి. 2 matrices అడిషన్ చేయాలంటే వాటి యొక్క ఆర్డర్ సేమ్ అయి ఉండాలి. అప్పుడు ఇది 2 by 2 మ్యాట్రిక్స్, ఇది 2 by 2 మ్యాట్రిక్స్, ఆర్డర్ సేమ్ అయింది కదా, అడిషన్ పాసిబిలిటీ అవుద్ది. ఎలా అడిషన్ చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్ కి ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేయాలి, అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటాం. 2 కి y అనేది కరస్పాండింగ్ యాడ్ చేయాలి, 6 కి 0 అనేది కరస్పాండింగ్, 6 plus 0 0 plus 1, 0 కి 1 అనేది కరస్పాండింగ్, 0 plus 1 అని రాయొచ్చు. 2x కి కరస్పాండింగ్ 2, 2x plus 2 అని రాయొచ్చు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ అడిషన్ ఆఫ్ 2 matrices. నెక్స్ట్ 2 plus y, సో 2 plus y, 6 plus 0, 0 plus 1, and 2x corresponding 2x plus 2. This is 6 matrix is equal to 5 6 1 8. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 2 plus y 6 1 2x plus 2 is equal to 5 6 1 8. 2 matrices are equal with the same order. Their corresponding elements are equal. So 2 rows and 2 columns ఉన్నాయి. చెక్ చేసుకుంటే ఇందులో కూడా 2 rows 2 columns ఉన్నాయి, సేమ్ ఆర్డర్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఈక్వల్ టు అనే సింబల్ ఉంది కదా, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి. 2 plus y is equal to 5, 6 equal to 6, 1 equal to 1, 2x plus 2 is equal to 8. This is the solution process. 2 plus y is equal to 5. There y is equal to 5 minus 2. 2 నాట్లు తీసుకెళ్ళాను. y is equal to 3. y వాల్యూ వచ్చేస్తుంది. అండ్ సిమిలర్ వే x రావాలి కదా. నెక్స్ట్ 6 6 కరస్పాండింగ్, 1 కి 1 కరస్పాండింగ్, కానీ మనకు x వాల్యూ కదా కావాల్సిందంటే x ఉండే దగ్గర తీసుకోండి సరిపోతుంది. 2x plus 2 కి కరస్పాండింగ్ ఏంటి? 8. 2x equal to 8 minus 2. 2 1s 2 3s cancel, x equal to 3. So this is the solution of the given question. రైట్, ఇది దీని ఆన్సర్. ఓకేనా, సింపుల్ గా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ టు సేమ్. ఇక్కడ x అనేది స్కేలార్, సో x అనేది ఇక్కడ స్కేలార్, ఇది మ్యాట్రిక్స్. y అనేది ఇక్కడ స్కేలార్, ఇది రో మ్యాట్రిక్స్, ఈక్వల్ టు అనేది రో మ్యాట్రిక్స్. ఫస్ట్ ఇక్కడ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ కి ఇక్కడ మ్యాట్రిక్స్ ఈక్వల్ చేద్దాం. x ఇన్ 2, x అనేది ఇక్కడ స్కేలార్ లెక్క, 2 into x 2x, 3 into x 3x, it is one row matrix, plus y into minus y, y into 1 y is equal to 10 5. సో ఈ రెండింటికి అడిషన్ ఉంది చూడండి. అడిషన్ చేయాలన్నా సపరేట్ చేయాలన్నా మనకు ఈ రెండింటికి ఏమి ఉండాలి? సేమ్ ఆర్డర్ ఉండాలి. సేమ్ ఆర్డర్ ఉందా లేదా చెక్ చేయాలి. ఎన్ని రోస్ ఉన్నాయి? 2 rows 1 column, 2 rows 1 column, సేమ్ అయింది కదా. సో అందుకని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అడిషన్ చేయాలి. 2x plus minus y is ఫస్ట్ ది. నెక్స్ట్ ఇది 3x plus y, వచ్చే మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 10 5. నెక్స్ట్ ఏమవుతుంది? 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3x ప్లస్ y, సింప్లిఫై చేస్తే వచ్చిన మ్యాట్రిక్స్ ఇది. ఇప్పుడు చెక్ చేయండి ప్రాపర్టీ, ఈక్వాలిటీ ప్రాపర్టీ. 2 matrices ఆర్ ఈక్వల్ విత్ ద సేమ్ ఆర్డర్, దేర్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 2 by 2 మ్యాట్రిక్స్, ఇది కూడా 2 by 2 మ్యాట్రిక్స్. కాబట్టి ఈ రెండింటికి మనం ఈక్వాలిటీ సింబల్ ఉంది కదా, ఏం చేద్దాం? 2x minus y is equal to 10,
లెట్ ఇట్ బి టేక్ 1 అనుకోండి. సో నెక్స్ట్ 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. సెకండ్ అనుకోండి దీని ఈక్వేషన్. 1 ప్లస్ 2 చేయండి, ఏమవుతుంది? 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. యాడ్ చేయొచ్చు, లేదా మీరు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు, ఎలిమినేషన్ మెథడ్ అయినా చేయొచ్చు. ఈ రెండు యాడ్ చేస్తున్నాం కదా, 2x ప్లస్ 3x 5x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 10 15. 5 1s 5 3s x వాల్యూ వచ్చేసింది. x వాల్యూ వచ్చేసింది కదా, y వాల్యూ కావాలంటే ఏం చేయాలి? సో దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఇన్ 1 లో పెట్టేసేయండి. ఏమవుద్ది? 1 కాస్త 2 ఇంటూ 3 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 2 3 6 కదా, దాని అట్లా తీసుకెళ్ళండి. మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 6 ఎంత అవుతుంది? మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఇక కావాల్సింది ఏంటి? వై వాల్యూ కదా, దేర్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు -4 అని రాసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మైనస్ మైనస్ కామన్ తీస్తే మైనస్ ఉండే దగ్గర ప్లస్, ప్లస్ దగ్గర మైనస్ రాసేయచ్చు. సో ఇదమ్మా సింపుల్ గా మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవచ్చు విత్ అకార్డింగ్ టు ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ ని ఈక్వేషన్ లా ఇచ్చారు కదా, ఎలా సాల్వ్ చేయాలన్నది ప్రాసెస్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ విత్ మ్యాట్రిసెస్, ఆల్సో సేమ్ మోడల్ ప్రీవియస్ క్వశ్చన్. సో 2 అనేది స్కేలార్ మల్టిప్లై చేయాలి, 3 అనేది స్కేలార్ మల్టిప్లికేట్ చేయాలి, 3 అనేది స్కేలార్ ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేట్ చేసి ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో వచ్చిన మ్యాట్రిక్స్ తో దీనికి ఈక్వాలిటీ రూల్ అప్లై చేయాలి. మనకు కావాల్సిన ఆ ఎక్స్ కామా వై కామా అండ్ జెడ్ టీ వాల్యూస్ వచ్చేస్తాయి. సార్ చూద్దామా సొల్యూషన్? మీరు నోట్స్ లో రాసుకునేటప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి కింద రాసుకొని తర్వాత నేను చెప్పిన ఆ స్టెప్కి వెళ్ళాలి. డైరెక్ట్ గా నేను రాస్తున్నాను. 2 అనేది లోపలికి మల్టిప్లికేట్ స్కేలార్ కాబట్టి 2x 2 ఇంటూ జెడ్ 2 ఇంటూ జెడ్ 2 ఇంటూ జెడ్ 2 ఇంటూ వై 2t. సో ఇది మల్టిప్లికేట్ చేసిన తర్వాత స్కేలార్ వచ్చిన మ్యాట్రిక్స్ 3 ఇంటూ 1 3 మైనస్ 3 3 ఇంటూ 0 0 3 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 3 లోపల తీసుకెళ్తే 3 3s 9 3 5s 15 3 4s 12 3 6 18. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. సేమ్ ఆర్డర్ ఉంది చూడండి, 2x2 మ్యాట్రిక్స్, దిస్ ఇస్ 2x2 మ్యాట్రిక్స్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మాత్రం యాడ్ అవుతాయి. 2x ప్లస్ 3 ఇది దీనికి కరస్పాండింగ్. 2z ప్లస్ ఇంటూ మైనస్ 3. సో 2y ప్లస్ 0 2t ప్లస్ 6 ఇది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కి యాడ్ చేసే ప్రాసెస్. 9 15 12 18. నెక్స్ట్ సింప్లిఫై చేసుకుందాం. ఈ రెండింటికి సంబంధించిన ఈ వచ్చేది కూడా 2x2 మ్యాట్రిక్స్ అవుతుంది, ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్. ఈక్వాలిటీ ప్రాపర్టీ, 2 matrices are equal with the same order, their corresponding elements are equal. Corresponding elements, this element equal to this element, this element is going to be equal to 15, this element is going to be equal to 12, that's all. So from that manner 2x plus 3 is equal to 9, 2x is equal to 9 minus 3, 2x equal to 6, 2 1s 2 3s x equal to 3. సో ఒక ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ జెడ్ తీసుకుందాం. 2z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 15. సో 2z ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 3. సో 2z ఈజ్ ఈక్వల్ టు 18. 2 1s 2 9s z ఈజ్ ఈక్వల్ టు 9. సో దిస్ ఈస్ ద జెడ్ వాల్యూ. అండ్ సిమిలర్లీ సో 2y ఈజ్ ఈక్వల్ టు, similarly 2y is equal to 12. Corresponding elements 2y plus 0 is nothing but 2y, that's why I am writing 2y is equal to 12. 2 1s 2 6 y equal to 6, this is the y value. And ఇంకేం కావాలి మనకు? t వాల్యూ కావాలి. లాస్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేయండి. అండ్ 2t plus 6 is equal to 18. So 2t is equal to 18 minus 6. So 2t is equal to 12. 1s 2 6, t is equal to 6. Is it clear? This is the value of x and y, z and 9. So చాలా సింపుల్ గా ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఆల్సో మోడల్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్. Given equation with involving matrices, you should find x, y, z and W.
స్కేలార్ ఏంటి ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్. స్కేలార్ ఏంటి ఇచ్చిన దాన్ని ఒకసారి తీసుకుంటాను. గివెన్ 3 into x, y, z and w is equal to x 6 minus 1 2w. 2w అనేదంతా ఒకటే ఎలిమెంట్ 2w. సో ప్లస్ 4x plus y z plus w 3. z plus w అనేది కూడా ఒకే ఒక ఎలిమెంట్. 3 మల్టిప్లై చేయండి, స్కేలార్ మల్టిప్లికేషన్. 3 into x 3 into y, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తో మల్టిప్లై అవుతుంది. సో 3 into z 3z, 3 into w 3w is equal to, ఈ రెండింటికి సేమ్ ఆర్డర్ ఉందా లేదా చెక్ చేయాలి కదా. సేమ్ ఆర్డర్ ఉంది. 2x2 మ్యాట్రిక్స్ అడిషన్ పాసిబిలిటీ అవుతుంది. సో x ప్లస్ 4 6 ప్లస్ x ప్లస్ y, ఈ ఎలిమెంట్ కి ఇది -1 ప్లస్ z ప్లస్ w, -1 ప్లస్ z ప్లస్ w. నెక్స్ట్ 2w ప్లస్ 3. సో ఇదే కదా ప్రాసెస్. ఇప్పుడు ఏం చేయాలి, 2 matrices are equal. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, matrices equality, their corresponding elements are equal. సింపుల్. సో 3x is equal to x plus 3, x plus 4. సో 3x minus x, x అని ఇట్లా తీసుకొచ్చేసాను. 2x equal to 4, 2 1s 2 2s, x equal to 2, ఒక వాల్యూ వచ్చేస్తుంది. సో సింపుల్ గా ఇంకొక వాల్యూ 3y కి కరస్పాండింగ్ 6 ప్లస్ x ప్లస్ y, ఓన్లీ y వాల్యూని ఇట్లా తీసుకోండి. 3y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ x అంటే ఏంటో ఇక్కడ రిప్లేస్ చేయండి, x ప్లేస్ లో 2 కదా. 3y లోంచి 2y సపరేట్ చేస్తే 3y మైనస్ y, 2y ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 2 8, 2 1s 2 4s, y వాల్యూ వచ్చేసింది. ఇంకేంటి, మీరు ఈ స్టెప్ తర్వాత ఈ ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ కరస్పాండింగ్ ఎలిమెంట్ కదా, ఈక్వాలిటీ డైరెక్ట్ చేయకుండా ఫస్ట్ ఈ లాస్ట్ ఎలిమెంట్ చేయండి, డబ్ల్యూ వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత ఈ ఎలిమెంట్ కరస్పాండింగ్ చేశారనుకోండి, ఆ డబ్ల్యూ ప్లేస్ లో వచ్చిన వాల్యూ రీప్లేస్ చేస్తే జెడ్ వాల్యూ వచ్చేస్తుంది. సో నేనేం చేస్తున్నాను, ఐ టేక్ దిస్ లాస్ట్ వాల్యూస్. 3w ఈజ్ ఈక్వల్ టు 2w ప్లస్ 3. డబ్ల్యూ ఇటు తీసుకోండి, 3w మైనస్ 2w ఈజ్ ఈక్వల్ టు 3. 2 దీన్ని ఇలా ఉంటే ఒమేగా అంటాం, డబ్ల్యూ అని రాసేసుకోండి సరిపోద్ది. w ఈజ్ ఈక్వల్ టు 3, ఒక వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సాల్వ్ చేసాం అనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. 3z ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ z ప్లస్ w. z ను మాత్రం ఇలా తీసుకురండి. 3z మైనస్ z ఈజ్ ఈక్వల్ టు -1. వాట్ ఈస్ ద w వాల్యూ, రీప్లేస్ ఇన్ w ప్లేస్. 3z లో z పోతే 2z ఈజ్ ఈక్వల్ టు 2 2 క్యాన్సిల్ కదా, z1s అంటే 2 1s 2, z వాల్యూ ఎంత 1. ఇది వాల్యూస్ అడిగింది, x y and w and z. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అని నేను అప్లోడ్ చేయబోతున్నాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకు మన ఛానల్ మీ స్టడీ పార్ట్నర్ అవబోతుంది. మీకు స్టడీ పరంగా 100% నేను ఏ డౌట్ ఉన్నా సరే మీకు రెక్టిఫై చేసేదానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. మ్యాట్రిక్స్ ఈక్వల్ కావాలని చూపించాలి. సో చాలా సింపుల్ కదా, ఏంటి ఎలా చేద్దాం, సొల్యూషన్ గివెన్ ఒకసారి రాస్తున్నాను. 5 -1 6 and 7 ఇంటూ 2 1 3 4. ఈ రెండిటికి ఒకసారి సాల్వ్ చేద్దాం. ఈ రెండుకి వచ్చింది సపరేట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ రోకి ఫస్ట్ కాలం సెకండ్ కాలం మల్టిప్లికేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే అందులో ఫస్ట్ మ్యాట్రిక్స్ కి నంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఈ నంబర్, సెకండ్ మ్యాట్రిక్స్ లో నంబర్ ఆఫ్ రోస్ ఈ నంబర్ ఈక్వల్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అవుతున్నాయి కదా, కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మనం వితౌట్ డౌట్ సాల్వ్ చేయొచ్చు. సో చూద్దామా. 5 2s 5 2s 10, డైరెక్ట్ చేస్తాను. 1 3s -3, మైనస్ ఉంది కాబట్టి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ 5 2s 10 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 into 3, 3ని. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం 5 1s 5, 1 into 4 -4
-1 ఉంది కాబట్టి ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం మల్టిప్లికేషన్. 6 2s 12, 7 6 2s 12, 7 3s 21. నెక్స్ట్ సెకండ్ రోతో సెకండ్ కాలం 6 1s 6, 7 4s 28. దీని ఆన్సర్ 7 1, ఇక్కడికి 33. సో ఇదేమవుతుంది 34. సో ఇది వచ్చింది. ఆ పక్కన తీసుకోండి ఎల్హెచ్ఎస్, ఇది ఎల్హెచ్ఎస్ అనుకోండి. ఆ పక్కన ఏంటి ఆర్హెచ్ఎస్ కింద తీసుకుంటున్నాను నేను. ఆర్హెచ్ఎస్ ఏంటి 2 1 3 4. సో ఇంటూ 5 -1 6 and 7 ఇది ఇచ్చారు. సో సేమ్ ఆర్డర్ ఉంది. సో ఈ కండిషన్ సాటిస్ఫైడ్ అవుతుంది కాబట్టి మన మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సో నో డౌట్ తో సాల్వ్ చేసుకోవచ్చు. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సాల్వ్ చేయొచ్చుగా. ఫస్ట్ రో, సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం మల్టిప్లికేషన్ 2 1s 2. మీరు ఎప్పుడైనా సాల్వ్ చేసేటప్పుడు ఈ తంబు చూసారు, ఈ తంబు అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రోలో రావాలి. ఈ ఫింగర్, సో ఈ ఫింగర్ అనేది ఈ కాలం ని డిఫైన్ చేసుకుంటా మల్టిప్లికేట్ చేసుకోవాలి. సో ఈ ఎలిమెంట్ ప్లస్ ఈ ఎలిమెంట్, నెక్స్ట్ ఈ ఎలిమెంట్, నెక్స్ట్ ఈ ఎలిమెంట్ మల్టిప్లికేట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈ తంబు ఈ రోలో ఫస్ట్ ఎలిమెంట్ మీద, ఈ కాలం ఈ ఫింగర్, సో ఈ ఫింగర్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మీద, ఇది సెకండ్ ఎలిమెంట్ కి షిఫ్ట్ అయితే ఇది సెకండ్ ఎలిమెంట్ కి కిందకి వెళ్ళిపోవాలి. అలా సాల్వ్ చేయాలి. చేసుకుంటా వద్దాం. 2 5s 10, 1 into 6 6. మళ్ళీ ఫస్ట్ రోతో సెకండ్ కాలం 2 into -1 -2, 1 into 7 +7. నెక్స్ట్ ఫస్ట్ రో కంప్లీట్ అయింది కదా. సెకండ్ రో, సో ఈ తంబు ప్లస్ ఈ ఎలిమెంట్ చూడండి, ఈ ఎలిమెంట్ తంబు షిఫ్ట్ అవుతుంటే ఎలిమెంట్ కి ఈ యారో కూడా షిఫ్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఈ ఎలిమెంట్, ఈ లాస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ దాని సెకండ్ ఎలిమెంట్, దాని సెకండ్ ఎలిమెంట్, ఇలా చూసుకుంటే మల్టిప్లికేషన్ చాలా ఈజీగా మీకు అర్థమైపోద్ది. 3 5s 15, 4 6 24, 3 into -1 -3, 4 7s 28. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెక్ చేయండి. 16 5 ఈ రెండు కలిపితే 35 39 25. రెండు ఈక్వల్ అయ్యా? దీనికి వచ్చిన ప్రొడక్ట్ మ్యాట్రిసెస్ ఈక్వల్ కాదా? కాదు కదా. సో ఏం చెప్పొచ్చు మనం 1 6 and 7 into 2 1 3 4 is not equal to 3 4 3 mat 3 4 is not equal to 2 1 3 4 into 5 -1 6 and 7. ఈ రెండు ఈక్వల్ కాలేదు కదా వచ్చిన మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్ కాబట్టి. ఓకేనా? ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ కి పోదామా? నెక్స్ట్ క్వశ్చన్, f of x is given 3/3 matrix. f of x into f of y is equal to f of x plus y. సో f of x అయితే ఇచ్చారు కదా, f of y ఎక్కడి నుంచి రావాలి సార్? ఇచ్చిన మ్యాట్రిక్స్ లో x ప్లేస్ లో y ని రిప్లేస్ చేసి రాస్తే అదే f of y. సింపులే కదా. సరే ఒకసారి రాస్తున్నాను నేను. Therefore, so f of y is equal to solution given f of x equal to f of x అని ఇచ్చేసారు వాళ్ళు. cos x minus sin x 0, sin x cos x 0 0 0 1. f of y ఎక్కడి నుంచి వస్తుంది? f of y x ప్లేస్ లో y ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది, రీప్లేస్ చేయాలంటే. cos y minus sin y 0, sin y x ప్లేస్ లో y పెట్టేసేయండి, cos y 0 0 0 1. సో ఇది ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేట్ చేస్తే f of x into y అయిపోద్ది. LHS వచ్చేస్తుంది. RHS ఏంటో చూద్దాం. LHS f of x into f of y. f of x అంటే ఏంటి? cos x minus sin x 0, sin x cos x 0 0 0 1 into f of y అంటే cos y minus sin y 0, sin y cos y, ఇవన్నీ ఎలిమెంట్స్ 0 0 1.
మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఎలా చేస్తారు? ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి లేదా చెక్ చేయండి. ఈక్వల్ అవుతున్నాయి కదా, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవటమే, మల్టిప్లికేషన్ చేయటమేగా. ఎలా మల్టిప్లికేట్ చేయాలి? ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ ని మల్టిప్లికేట్ చేయాలి. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేస్తాను నేను. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై టు కాస్ వై. నెక్స్ట్ మైనస్, మామూలుగా ఏ లేకుండా ఉంటే ప్లస్ పెడతాం, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. నెక్స్ట్ 0 ఇంటూ 0 0. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం కంప్లీటెడ్. సెకండ్ కాలంకి వెళ్ళిపోవాలి. సెకండ్ కాలం ఫస్ట్ రో మారకూడదు మళ్ళీ. కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై. అక్కడ సైన్ కి మైనస్ ఉంది కదా, ఇక్కడ తీసుకున్నాం ముందు. సెకండ్ ఎలిమెంట్ తో ఈ ఎలిమెంట్ మైనస్ ఒకదానికి ఉంది, అందుకని మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై. సో నెక్స్ట్ 0 ఇంటూ 0 0 ఓన్లీ. సో నెక్స్ట్ సెకండ్ కాలం కూడా అయిపోయింది. ఫస్ట్ రోతో థర్డ్ కాలం 0 కాస్ ఇంటూ 0 మైనస్ సైన్ ఇంటూ 0 0 ఇంటూ 0 మొత్తం 0లే, 0 ప్లస్ 0 ప్లస్ 0. నెక్స్ట్ ఫస్ట్ రో మొత్తం కంప్లీట్ అయింది. సెకండ్ రోతో సిమిలర్ గా చేసుకుంటూ వస్తాం. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఫస్ట్ కాలం, కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై. సో 0 ఇంటూ 0 0 ఓన్లీ. నెక్స్ట్ సో ఇదే రోతో నెక్స్ట్ కాలం సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ ఉంది కదా, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. నెక్స్ట్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. నెక్స్ట్ 0 ఇంటూ నంబర్ 0 0నే. నెక్స్ట్ ఇదే రోతో లాస్ట్ కాలం ఇది 0 ఇది ఇంటూ 0 0 ఇంటూ 0 మొత్తం 0లే, 0 ప్లస్ 0 ప్లస్ 0. నెక్స్ట్ థర్డ్ కాలంకి వచ్చేసేయండి, ఇది కూడా అయిపోయింది. థర్డ్ కాలంకి వచ్చేసేయండి, సేమ్ ప్రాసెస్. 0 ఇంటూ నెంబర్ 0 ప్లస్ 0 ఇంటూ ఇటా 0 1 ఇంటూ 0 0 ఓన్లీ. సేమ్ ఇదే రోతో సెకండ్ కాలం కూడా 0 ఇంటూ మైనస్ 0 అన్నా ప్లస్ 0 అన్నా ఒకటే, 0 ఇంటూ కాస్ 0 1 ఇంటూ 0 0 ఓన్లీ. నెక్స్ట్ ఇదే రోతో లాస్ట్ కాలం 0 0 1 ఇంటూ 1 0 ప్లస్ 0 ప్లస్ 1 ఇది మిగులుతుంది. ఇది ప్రొడక్ట్ చేస్తే, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చిన మ్యాట్రిక్స్ ఇది. దీన్ని సింప్లిఫై చేద్దాం. మామూలుగా మనకు ఒకసారి రాస్తున్నాను దీన్ని, కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఎక్కడో చూసినట్టుంది కదా, చెప్తాను. ఈ రెండింటిలోంచి మైనస్ కామన్ తీయండి, మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై మైనస్ కామన్ తీస్తే ప్లస్ అయిపోతుందిగా, సైన్ ఎక్స్ కాస్ వై మొత్తం 0నేగా 0. సో ఇది సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై. ఈ రెండింటిలోంచి ఇది ఫస్ట్, ఇది తర్వాత రాయండి. సో కాస్ ప్లస్ ఉండేది ఫస్ట్ రాస్తున్నాను, కాస్ వై మైనస్ ని మిడిల్ లో పెడుతున్నాం, సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఇది 0 0 ప్లస్ 0 ప్లస్ 0 0నే, ఈ వాల్యూ కూడా 0నే. ఆ టర్మ్ లాస్ట్ లోది 1. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ లో మీకు ఫార్ములాస్ ఉంది కదా, చూడండి. ఇది కాస్ ఏ చాలా రాస్తావు, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఫార్ములా ఏంటి? కాస్ ఏ ప్లస్ బి కదా, కాస్ ఏ ప్లస్ బి. సో ఇది నేను మొత్తాన్ని ఎవరు రాయించినాడు, ఏ అంటే ఇది, బి అంటే ఇది చెప్తే రాస్తే ఏమవుద్ది, కాస్ ఎక్స్ ప్లస్ వై. సిమిలర్లీ ఇదేమవుద్ది, మైనస్ ఉంది బయట, మైనస్ పెట్టేసేయండి, కాస్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి. ఎలా రాసినా ఒకటే, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఏంటి ఇక్కడ, సో ఎక్స్, వై అంటే బి అంటే ఏంటి వై, అది 0 అయిపోయింది. ట్రిగ్నోమెట్రీ ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఇది కూడా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి ఆల్స్ సేమ్. ఏ అంటే ఎక్స్, బి అంటే వై. సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ ప్లస్ బి, ఏ అంటే ఎక్స్, బి అంటే వై, ఆ వాల్యూ 0. సో ఇదంతా 0. నెక్స్ట్ ఏమైంది 0 1. మీరు చెక్ చేస్తే ఇది ఏమైంది చూడండి, ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఎఫ్ ఆఫ్ ఎక్సే, కానీ ఎక్స్ ప్లేస్ లో ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఉంది. కాబట్టి ఈ మొత్తాన్ని మనం ఏ రాయొచ్చు, ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్
ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు. ఎందుకు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లేస్ లో ఏముంది, ఎక్స్ ప్లస్ వై. చూడండి ఎక్స్ ప్లేస్ లో ఏముంది, ఎక్స్ ప్లస్ వై. మ్యాట్రిక్స్ సేమ్ కదా, మొత్తం యాజ్ ఇట్ ఈస్. కాస్ ఉంటే కాస్ ఉంది, ఫస్ట్ కాస్ ఉంటే ఇదో ఇక్కడ కాస్ ఉంది, సైన్ ఉంటే ఇక్కడ సైన్ ఉంది, మైనస్ ఉంటే మైనస్ కూడా ఉంది. సో కాస్ ఎక్స్ ఉంటే ఇక్కడ కాస్ ఉంది. ఎక్స్ ప్లేస్ ఇది ప్లస్. సో రైట్, ఎక్స్ ప్లేస్ లో మాత్రం ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఉంది కదా. సో దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఇప్పుడు దాకా క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో తెలియదు కదా, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. సెకండ్ క్వశ్చన్. సో ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే, ఈ రెండు మ్యాట్రిక్స్ ప్రొడక్ట్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఈక్వల్ కాకూడదు, నాట్ ఈక్వల్ టు చూపించాలి. ఓకేనా, సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం ఎల్హెచ్ఎస్ తీసుకున్నా నేను. ఎల్హెచ్ఎస్ 1 2 3 0 1 0 1 1 0 ఇంటూ -1 1 0 0 -1 1 2 3 4 మల్టిప్లికేట్ చేస్తున్నాను. సో ఏం చేస్తాం, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం మల్టిప్లికేషన్ డైరెక్ట్ చేస్తున్నా, చెక్ చేసుకోండి. 1 into 1 -1 మైనస్ ఉంది కాబట్టి, 2 into 0 0, 3 into 2 6. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం కంప్లీటెడ్. ఫస్ట్ రోతో సెకండ్ కాలం 1 into 1 1, 2 into -1 -2, 3 into 3 9. ఫస్ట్ రోతో సెకండ్ కాలం కంప్లీటెడ్. నెక్స్ట్ ఫస్ట్ రోతో థర్డ్ కాలం 1 into 0 0, 2 into 1 2, 3 into 4 12. నెక్స్ట్ ఫస్ట్ రో కంప్లీటెడ్, వదిలేసేయండి. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం 0 into -1 0, -0 రాసిన పర్లే, +0 రాసిన పర్లే. 1 into 0 0, 0 into 2 0నే. నెక్స్ట్ 0 into 1 సెకండ్ కాలం కదా, 0 into 1 0, 1 into -1 -1, 0 into 3 0. నెక్స్ట్ థర్డ్ కాలంకి వెళ్తున్నా, సేమ్ రో 0 into 0 0, 1 into 1 1, 0 into 4 0. అయిపోయింది, సెకండ్ రో కూడా అయిపోయింది. థర్డ్ రో 1 into -1 -1, 1 into 0 0, 0 into 2 0. సో ఫస్ట్ రో కంప్లీట్ అయింది. థర్డ్ రోతో ఫస్ట్ కాలం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ రోతో సెకండ్ కాలం 1 into 1 1, 1 into -1 -1, 0 into 3 0. నెక్స్ట్ థర్డ్ కాలం 1 into 0 0, 1 into 1 1, సో 0 into 4 0 into 4 0నే కదా. సో ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, 6 నుంచి 1 పోతే 5, 9 + 1 10 - 2 8, 2 + 12 14. సో నెక్స్ట్ ఇదంతా 0. సో ఈ వాల్యూ -1 మిగిలింది, ఈ వాల్యూ 1. సో ఇది -1, ఈ వాల్యూ 0, -1 + 1 0 కదా, ఇది 1, ఇది మిగిలింది. ఎల్హెచ్ఎస్ ఇది. ఆర్హెచ్ఎస్ అంటే చూద్దాం. ఆర్హెచ్ఎస్ -1 1 0, 0 -1 1 2 3 4 ఇంటూ 1 2 3 0 1 0 1 1 0. సాల్వ్ చేసుకోవచ్చు కదా, సింపులే కదా. ఫస్ట్ రోమన్లో, సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, సెకండ్ రో, సెకండ్ మ్యాట్రిక్స్ లో. సో సాల్వ్ చేద్దాం. దీంతో ఈ మొత్తం డైరెక్ట్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. 1 into -1 -1, 1 into 0 0, 0 into 1 0నే కదా. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలం -1 into 2 -2, 1 into 1 +1, 0 into 1 0. నెక్స్ట్ దీంతోనే లాస్ట్ కాలం -1 into 3 -3, సో 1 into 0 0, 0 into 0 0నే. నెక్స్ట్ సెకండ్ రో 0 into 1 0, -1 into 0 0, 1 into 1 +1. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం 0 into 2 0, -1 into 1 -1, 1 into 1 +1. నెక్స్ట్ ఇదే రోతో థర్డ్ కాలం 0 into 3 0, -1 into 0 -0, +0 రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 1 into 0 0. నెక్స్ట్ థర్డ్ రోతో సేమ్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం 2 into 1 2, 1 into 3 into 0 0, 4 into 1 4. నెక్స్ట్ సెకండ్ కాలం 2 2s 4, 3 into 1 3, 4 1s 4. సేమ్ థర్డ్ కాలం 2 3 6, 3 into 0
0, 4 into 0, 0. సో ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. సో -1 మొత్తం 0 అయిపోయింది కాబట్టి -1, -2 + 1 -1, -3 ఇది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 1 మిగిలింది, ఇక్కడ 0 ఎందుకంటే -1 + 1 యాడ్ చేస్తున్నాం 0, ఇది కూడా 0. 2 + 4 6, సో ఇదంతా అయింది. 4 + 3 7, సో 8 11. నెక్స్ట్ 6, ఈ రెండు ఈక్వల్ అయ్యా? లేదు కదా, ఇది ఈక్వల్ అయిందా? ఉన్నాయా ఈక్వల్ గా? సో కాబట్టి ఏం చెప్పచ్చు, LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి రాసి అండ్ స్టూడెంట్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ రోమన్ థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఓల్డ్ సిలబస్ లో కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 మార్క్స్ కి ఇది బోర్డ్ ఎగ్జామ్ లో వచ్చేది ప్రీవియస్ గా. ఇప్పుడు మీకు న్యూ సిలబస్ లో ఇది 8 మార్క్స్ ఉండొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, ఒకేసారి నేర్చేసుకోవచ్చు. ఇచ్చిన ఏ అనే మ్యాట్రిక్స్ A³ - 6A² + 7A + 2A = 0. ఫస్ట్ మనం ఏ ఇచ్చారు, A³ కనుక్కోవాలి, A² కనుక్కోవాలి. అలాగే I అంటే ఏంటి, యూనిట్ మ్యాట్రిక్స్, అది ఒకసారి తీసుకొని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఆన్సర్ 0 వస్తుంది. హెన్స్ ప్రూవ్ దట్ అని రాద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇచ్చారు కదా, ఏ ఇచ్చినప్పుడు మనం A² కనుక్కుందాం. A² = A × A అని రాసుకోవచ్చు కదా, A² ని రెండింటిని మల్టిప్లై చేసి A² వస్తుంది అందుకని. సో ఏ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ 1 0 2 0 2 1 2 0 3 ఇంటూ ఏ, మళ్ళీ ఏనే కదా, 1 0 2 0 2 1 2 0 3. మల్టిప్లికేషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఒకసారి మల్టిప్లికేట్ చేసి ఏమొస్తుందో ఒకసారి రాద్దాం. సో A² = మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, సెకండ్ రోతో సేమ్, థర్డ్ రోతో కూడా సేమ్, వచ్చినటువంటి రోలో ఫిల్ చేసుకుంటూ వస్తాం కరెస్పాండింగ్ రోస్. 1 ఇంటూ 1 0 ఇంటూ 0 0, 2 ఇంటూ 2 4, ఫస్ట్ రో ఫస్ట్ కాలం కంప్లీటెడ్, ఫస్ట్ రో సెకండ్ కాలం. 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 2 0, 2 ఇంటూ 0 ఇదంతా 0. నెక్స్ట్ థర్డ్ కాలం 1 ఇంటూ 2 2, 0 ఇంటూ 1 0, 2 ఇంటూ 3 6, ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రో చేస్తున్నాం కాబట్టి సెకండ్ రోలోనే వేసుకోవాలి వచ్చే ఎలిమెంట్స్ అన్ని కూడా. ఓకేనా, సో రైట్ 0 ఇంటూ 1 0, 2 ఇంటూ 0 0, 1 ఇంటూ 2 2నే. నెక్స్ట్ సెకండ్ కాలం 0 ఇంటూ 0 0, 2 ఇంటూ 2 4, 1 ఇంటూ 0 0. సెకండ్ కాలం కూడా కంప్లీట్ అయింది. సెకండ్ రోతో థర్డ్ కాలం 0 ఇంటూ 2 0, 2 ఇంటూ 1 2, 1 ఇంటూ 3 3. ఇది కూడా అయిపోయింది, రెండు రోస్ అయిపోయినాయి. థర్డ్ రోతో సేమ్ టు సేమ్ చేసుకుంటూ వస్తాం. 2 ఇంటూ 1 2, 0 ఇంటూ 0 ఇంటూ 0 0. నెక్స్ట్ 3 ఇంటూ 2 6. నెక్స్ట్ ఇదే రోతో మిడిల్ కాలం 2 ఇంటూ 0 0, 0 ఇంటూ 2 0, 3 ఇంటూ 0 ఇదంతా 0. నెక్స్ట్ ఇదే రోతో థర్డ్ కాలం 2 2s 4 ప్లస్ 2 3 3 3s 9. సో ఏమొస్తుంది ఇక్కడ 4 + 1 5 0, ఇదంతది 8 2 4 అండ్ ఈ వాల్యూ 5. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 8 0 9 + 4 9 + 4 13. నెక్స్ట్ A³ కాదు కనుక్కోవాల్సింది, A³ అంటే A² ఇంటూ A. ఎందుకు A³ కనుక్కోవాలి చూడండి, A² తర్వాత A³ కూడా ఉంది ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం కోసం. అందుకని మనం A³ కనుక్కోవాలంటే A² అంటే ఏం రాయొచ్చు, A² అంటే 5 0 8 2 4 5 8 0 13. ఇది A² వాల్యూ. ఏ అంటే ఏంటి, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చింది 1 0 2 0 2 1 2 0 3. మల్టిప్లికేషన్ సేమ్ ప్రాసెస్. ఎలా సాల్వ్ చేద్దాం, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. 5 1s 5, 0 ఇంటూ 0 0, 8 + 2 8 ఇంటూ 2 16. నెక్స్ట్ ఇదే రోతో మిడిల్ 5 ఇంటూ 0 0, 0 ఇంటూ 2 0, 8 ఇంటూ 0 0. ఫస్ట్ రో, సో లాస్ట్ కాలం 5 ఇంటూ 2 10, 5 ఇంటూ 2 10, 0 ఇంటూ 1 0, 8 ఇంటూ 3 8 3s 20. నెక్స్ట్
సెకండ్ రోతో సేమ్ టు సేమ్ చేసుకుంటూ వస్తుంది. 2 into 1 2, 4 into 0 0, 5 into 2 10. నెక్స్ట్ మిడిల్ రోతోనే మిడిల్ కాలం లాస్ట్ కాలం 2 into 0 0, 4 into 2 8, 5 into 0 0. నెక్స్ట్ 2 2s 4, 4 1s 4, 5 3s 15. సెకండ్ రో కూడా కంప్లీట్ అయింది. థర్డ్ రోతో సేమ్ కరస్పాండింగ్ కాలమ్స్ అన్ని కూడా చేసుకుంటూ వస్తాయి. 8 into 1 8, 0 into 0 0, 13 2s 26, 13 into 26. నెక్స్ట్ 8 into 0 0, 0 into 2 0, 13 into 0 0. నెక్స్ట్ సో 8 into 2 థర్డ్ కాలం 8 2s 16, 0 into 1 0, 13 3s 39. సో ఇది సింప్లిఫై చేస్తే ఏ క్యూబ్ వాల్యూ వచ్చేస్తుంది మనకు. ఏంటి 15 20 21. సో ఈ 0 ఇది 34. నెక్స్ట్ 2 plus 10 12, 8, 4 plus 19 23. నెక్స్ట్ 8 plus 26 28 34, 0, 39 49 55. రైట్. ఇది 7 into a కనుక్కోవచ్చు మనం. 7a ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలి? 6a² కనుక్కోవచ్చా? therefore 6a² కనుక్కోవచ్చు ఇక్కడ నుంచి. ఇవన్నీ ఇలా సాల్వ్ చేద్దాం. అండ్ i అంటే ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ i? therefore i is equal to యూనిట్ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1. i అంటే మనకు తెలియాలి. ఎందుకు ఈ 3/3 తీసుకున్నాను? ఇచ్చినటువన్నీ కూడా మ్యాట్రిసెస్ కూడా 3/3 మ్యాట్రిక్స్ లోనే వచ్చాయి. సో మనం తీసుకోవాల్సింది యూనిట్ మ్యాట్రిక్స్ కూడా 3/3 తీసుకోవాలి. సో మీరు ఇచ్చిన దాన్ని LHS తీసుకుంటున్నాను. LHS a cube minus 6a² plus 7a plus 2i LHS తీసుకున్నా. దీని ఆన్సర్ 0 రావాలి. దట్ ఈస్ RHS. ఏ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది? ఏ క్యూబ్ అంటే ఇది. ఇది రాయండి అక్కడ. 21 0 34, 12 8 23, 34 0 55 మైనస్ 6a² అంటే వాల్యూ ఎంత వచ్చింది? a² అంటే ఇది 5 0 8 2 4 5 8 0 13 ప్లస్ 7a. 7a అంటే వాళ్ళు ఇచ్చింది మనకు 102 021 203. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఏముంది? 2 into i. i అంటే యూనిట్ మ్యాట్రిక్స్ కదా. 1 0 0 0 1 0 0 0 1. సో రైట్. ఇప్పుడు సో ఈ ఫస్ట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కి ఇది కరస్పాండింగ్ ఎలిమెంట్ అవుద్ది, ఇది కరస్పాండింగ్ ఎలిమెంట్ అవుద్ది, ఇది కరస్పాండింగ్ ఎలిమెంట్ అవుద్ది. ఎలా సాల్వ్ చేయాలి? 21 6 5s 30, 7 1s 7, 2 plus 2 into 1 2. ఇవన్నీ కరస్పాండింగ్. ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కరస్పాండింగ్ అవుద్ది, ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ దానికి కరస్పాండింగ్, ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ దానికి కరస్పాండింగ్ అవుద్ది. ఇవన్నీ సింప్లిఫై చేయాలి అకార్డింగ్ టు దేర్ సింబల్స్. మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. ఒకసారి రాస్తాం. సో ఏమవుద్ది? 21 0 34, 12 8 23, 34 0 55. 6 తో ప్రతి నంబర్ ని మల్టిప్లికేట్ చేయాలి. స్కేలార్ ఇక్కడ 6 5s 30, 6 into 0 8 6 48, 6 2s 12, 6 4s 24, 6 5s 30, 6 8s 48, 6 into 0 0, 13 6 78 plus 7 1s 7, 7 0s 7 2s 14, 7 into 0 0, 7 2s 14, 7 1s 7, 7 2s 14 0, 7 3s 21. అది ప్లస్ ఎక్స్ట్రాగా ఏముంది అక్కడ? 2 1s 2 0 0 0 2 0 0 0 2. కరస్పాండింగ్ చేద్దాం. చూడండి ఇప్పుడు చూడండి. 21 లో వచ్చి 13 సపరేట్ చేయాలి, ప్లస్ 7 యాడ్ చేయాలి, ప్లస్ 2 యాడ్ చేయాలి. సో ఈ రెండు యాడ్ చేస్తే 9 9 ప్లస్ 21 30, 30లోంచి 30 సపరేట్ చేయండి.
సో ఏమవుద్ది 0. సో ఏదైనా తీసుకోండి, ఇది 0, 0 జీరో 0 0 ఈ 55 చూడండి, 55 ఫస్ట్ దాంట్లో ఉంది, దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ -78, దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ 21, దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ 2. చూడండి ఒకసారి, 55 ఒక 21, 76 ఒక 2, 78 లోంచి 78 సపరేట్ చేయండి, ఆన్సర్ 0 కదా. సో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఒక మ్యాట్రిక్స్ లో దాని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అన్ని సింప్లిఫై చేయాలి. అవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 0 వస్తుంది. ఏ కరస్పాండింగ్ ఎలిమెంట్ సింప్లిఫై చేసినా 0 వస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ ద నల్ మ్యాట్రిక్స్ అని రాయొచ్చు. సో కంటిన్యూషన్. సో ఏం చెప్పొచ్చు ఇప్పుడు? ఈ మొత్తం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 0 0 0 0 0 0 34. కావాలంటే ఈ ఎలిమెంట్ చెక్ చేద్దాం, డౌట్ ఎందుకు. సో ఒకసారి చూద్దాం, ఈ ఎలిమెంట్ చెక్ చేసిన తర్వాత కంప్లీట్ ఆన్సర్ అవుద్దాం. 34 ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా ఫస్ట్ మ్యాట్రిక్స్ లో, ఈ ఎలిమెంట్ తీసుకుంటున్నా ఫస్ట్ మ్యాట్రిక్స్ లో, దాని కరస్పాండింగ్ ఏమవుద్ది? ఇంకంటే ఫస్ట్ మైనస్ ఉంది, -48, దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ +14, దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ +0. యాడ్ చేయండి ఒకసారి, ఈ రెండు కలపండి, ఎంత? 48 కాలేదా? -48 ఇస్ ఈక్వల్ టు 0 అవలా? సో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే, సో సింపుల్ గా ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఆన్సర్ 0 అవుతుంది కాబట్టి దాని కరస్పాండింగ్ ప్లేస్ లో 0 0 0 సో రాసి ఇచ్చాం. నెక్స్ట్ 0 0 0 0 0 0 ఏ మ్యాట్రిక్స్ ఉంటది? నల్ మ్యాట్రిక్స్ డిఫైన్డ్ విత్ O. సో LHS ఈక్వల్ టు RHS. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏం కొత్తగా నేనేం చేస్తుంది లేదు కదా, ఇచ్చిన దాన్ని ఏ అని తీసుకున్నాను. ఏ స్క్వేర్ నాకు అవసరం కాబట్టి ఫస్ట్ ఏ స్క్వేర్ ని కనుక్కున్నాను. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ రెండింటిని మల్టిప్లై చేశాను, ఏనే మల్టిప్లై చేసే ప్రాసెస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఏ క్యూబ్ అంటే అవసరం కాబట్టి ఏ క్యూబ్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ని ఇంకా ఏ ఇంటూ ఏ కూడా రాయొచ్చు, అవసరం లేదు. ఫస్ట్ ఇది కనుక్కున్నా తర్వాత ఏని మల్టిప్లై చేశాను, అందుకని ఏ స్క్వేర్ ఇంటూ ఏని ఒకసారి కనుక్కున్నా, వచ్చింది ఆన్సర్. తర్వాత ఏం చేశాను, ఐ అంటే ఏంటి? యూనిట్ మ్యాట్రిక్స్ 3/3 తీసుకోవాలి, ఎందుకంటే వచ్చిన మ్యాట్రిక్స్ అన్ని 3/3 ఉన్నాయి కదా, దీని ఆర్డర్ కూడా అలా తీసుకోవాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేశాను, వాటికి ఉన్నటువంటి ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, స్కేలార్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేశాను లోపలికి, మ్యాట్రిక్స్ మొత్తం ఇలా చేంజ్ అయ్యాయి. ఇలా ఉంటే కరస్పాండింగ్ ఎలిమెంట్ ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కి సింప్లిఫై చేశాను అకార్డింగ్ దేర్ సైన్స్. మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. సో ఈచ్ ఎలిమెంట్ 0 అయింది. 0 అన్ని ఎలిమెంట్స్ ఉంటే మనం మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేస్తాం కదా, R0 మ్యాట్రిక్స్. దీన్ని క్యాపిటల్ O తో డిఫైన్ చేయొచ్చు. LHS ఈక్వల్ టు RHS. స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఫర్దర్ గా మన ఛానల్లో మొత్తం చాప్టర్ అంతా కూడా మీకు సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్ గా నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న అప్డేట్స్ అయితే మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.